వెల్కమ్ టు ఆర్టీవీ. మనం ప్రస్తుతం అయితే మన నాంపల్లిలోనే ఉన్నాము. నాంపల్లిలో ఈ రోజు ఉదయం 10:20 మరి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో మాత్రము ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది అందరికీ లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. అగ్ని ప్రమాదం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు జరిగింది? ఇది ప్రభుత్వంది కదా, ప్రభుత్వ ఆఫీస్ అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఉంటుంది. అంటే రాష్ట్రానికి ఒకటే ఉంటుంది, అది ఇక్కడే ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు జరగని ఈ ప్రమాదము ఇప్పుడు ఎందుకు సంభవించింది అని పలు కోణాల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూస్తున్నాం కదా, ఇక్కడే ఆ ఫస్ట్ ఫ్లోర్ అదే రూమ్లో కూడా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకోవడం కూడా జరిగింది. ప్రమాద సంఘటన జరిగినప్పుడు కూడా అందులో ఎవరికి ఎటువంటి ప్రమాదం కూడా సంభవించలేదు, అందరూ సేఫ్గా ఉన్నారు. ఇంకొకటి కొన్ని హార్డ్ డిస్కులు అలాగే కొన్ని ఫోన్లు, అంటే కీలక ఆధారాల కోసం కొంతమంది ఫోన్లను వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు కదా, అందుకు వీళ్ళ ఆధీనంలో ఉన్నందుకు ఆ ఫోన్లు కానీ అలాగే ఇక్కడ కొన్ని పత్రాలు కూడా మొత్తము దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ల్యాప్టాప్లతో సహా కూడా హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, ఫోన్లు, పత్రాలు ఇవన్నీ ఎందుకు దగ్ధమయ్యాయి అంటే ఇన్ని సంవత్సరాలలో కూడా జరగని ప్రమాదము ఇప్పుడు ఎందుకు జరిగింది అనే కోణంలో కూడా కొంతమంది, అంటే కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇందాకే మనం చూసాము. ఏమని అంటే కూడా అంటే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఫేక్ డాక్యుమెంట్లు ఏమన్నా ఇందులో మరి ప్రభుత్వం వాళ్ళు క్రియేట్ చేసి పెట్టారేమో. ఎందుకంటే అన్ని కోణాల్లో కూడా అందరికీ నోటీసులు ఇచ్చి మరి సిట్ వాళ్ళు విచారించినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లభించలేదు. కాబట్టి ఇదంతా ఫేక్ అని తెలిసింది. కాబట్టి ఫేక్ డాక్యుమెంట్లు ఏమన్నా క్రియేట్ చేసి ఉంటారు, అందులో ఉండుంటాయి. అవన్నీ దగ్ధం, అంటే అవన్నీ ఆధారాలు బయట పెడితే మరి ప్రభుత్వాన్ని తప్పని బయటకు వస్తుందేమో అనే భయంతో వాళ్ళు ఏమైనా చేసుంటారా అని అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం కూడా జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలామంది అదే అంటున్నారు. ఇంకొకటి కెమికల్, ఎందుకంటే ఇక్కడ డిఎన్ఏ టెస్టులు కానీ ఫోరెన్సిక్ ల్యాబ్లలో జరిగేటివి ఫింగర్ ప్రింట్స్ టెస్టులు కానీ బ్లడ్ టెస్టులు కానీ మన ఎయిర్తో సహా అన్ని టెస్టులు కూడా చేయడానికి కీలకంగా ఇక్కడే ఈ ల్యాబ్లోనే చేస్తూ ఉంటారు. కాబట్టి ఇదే మెయిన్ పాత్రగా పోషిస్తూ ఉంటుంది. కాబట్టి అందుకే కెమికల్స్ ఉంటాయి, కొన్ని రసాయనిక పదార్థాలు ఉంటాయి. మరి ఆ రసాయనిక పదార్థాలలో టెస్ట్ చేసేటప్పుడు ఏమన్నా ఫెయిల్యూర్ అయ్యి ఇలాంటి అగ్ని ప్రమాదానికి చోటు చేసుకుందా అనే అనుమానాలు ఇప్పటి వరకు ఉండే. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సెకండ్ ఫ్లోర్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా రసాయనిక పదార్థాలన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి. కాబట్టి సెకండ్ ఫ్లోర్లో ఎటువంటి డ్యామేజ్ కూడా కలగలేదు అని చెప్పేసి ఇందాకే డిఐ చెప్పడం కూడా జరిగింది. డిఐ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం పరిశీలించడం జరిగింది. ఇక్కడ 2 ఫైర్ ఇంజన్లతో కూడా మొత్తము ఇక్కడ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. స్టార్టింగ్ అగ్ని ప్రమాదాన్ని గమనించినప్పుడు ఇక్కడ ఆఫీస్ బాయ్ ఉంటాడు. కాబట్టి ఆఫీస్ బాయ్ కూడా సహకరించాలి అనే ఒక నేపథ్యంలో పాపం తను వాటర్ కొడుతున్న సమయంలో మొత్తం కూడా ఆ పొగకి, ఆ దట్టమైన పొగకి కొంచెం శ్వాస ప్రాబ్లం అయిపోయి ఆ అబ్బాయి కొంచెం అన్కాన్షియస్ అవ్వడంతో కూడా అతన్ని వెంటనే చికిత్స నిమిత్తము దగ్గరలో ఉన్న ఆసుపత్రికి కూడా చేర్చడం జరిగింది. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా నిలకడగానే ఉన్నాడు, అంత సేఫ్గానే ఉన్నారు. కానీ మెయిన్గా గతంలో చూసుకున్నట్లయితే దీని వెనుక వైపు పశుసంవర్ధక శాఖ కూడా ఉంది. కాబట్టి గతంలో అక్కడ కొంతవరకు ఒకసారి అగ్ని ప్రమాదము సంభవించినట్టుగా అందరికీ గుర్తున్న విషయమే. లేకపోతే మరోసారి గుర్తు చేస్తున్నామని కూడా చెప్పొచ్చు. అక్కడ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు కూడా అందులో కొన్ని కీలక ఆధారాలతో కూడుకున్నటువంటి పత్రాలు అవన్నీ కూడా అప్పుడు దగ్ధమైపోవడం కూడా జరిగింది, ఆధారాలు లేకుండా. అదే కోణంలో ఇక్కడ జరిగిందా? మరి ఇక్కడ ఏం జరుగుంటుంది అంటే కూడా ఇప్పుడు డీజీ కూడా ఏం చెప్పారు, ఫైర్ డీజీ కూడా మనతో ఒకటే చెప్పడం జరిగింది. ఒక ప్లగ్, కరెంట్ ప్లగ్లో షాక్ సర్క్యూట్ అయినట్టుగా కూడా అనుమానాలు ఉన్నాయి మాకు. ఆ అనుమానాలను కూడా క్లియర్ చేసుకోవడానికి ఇప్పుడు మొత్తం కూడా మేమైతే అన్ని విధాలుగా కూడా ఇక్కడ దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దేనివల్ల జరిగింది, ఆ ప్లగ్లో షాక్ సర్క్యూట్ వల్లే జరిగిందా లేకపోతే ఏంటి అని చెప్పేసి కూడా మేము దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ కొన్ని ల్యాప్టాప్ అలాగే ఫోన్లు, హార్డ్ డిస్కులు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. వీటిలో కీలకంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉండుంటాయా అనే కోణంలో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది.
దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ జరిగింది ఇప్పటివరకు అయితే మొత్తం మంటలు అనేటివి అదుపులోకి వచ్చాయి. ఎవరికి ప్రాణ నష్టం కలగలేదు. ఇప్పుడు ఆ కీలకమైన ఆధారాలు హార్డ్ డిస్కులు, ఫోన్లు, అలాగే ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా సిస్టమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరి అవన్నీ కూడా దగ్ధమయ్యాయి. అవన్నిటి విలువ కూడా ఎంత నష్టమై ఉంటుంది ఆర్థికంగా అనే దానిపైన కూడా పోలీసులు అంచనా వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇది ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబొరేటరీ కాబట్టి ఎప్పుడు జరగని అటువంటిది ఇప్పుడు ఎందుకు అగ్ని ప్రమాదం సంభవించింది? గతంలో కూడా చూసాము, మొన్ననే నాంపల్లిలో ఫర్నిచర్ షాప్లో కూడా భారీ అంటే భారీ అగ్ని ప్రమాదం. అదైతే దాదాపు దారుణంగా జనాలు అసలు తెలంగాణ రాష్ట్రమే కాదు 2 రాష్ట్రాలు కూడా మర్చిపోలేనటువంటి సంఘటన అది. అక్కడ ఆ అగ్ని ప్రమాదానికి 5గురు బలైపోయారు. అది అందరికీ తెలిసిందే. అందులో పాపం చిన్న పిల్లలు 2 కూడా. ఎందుకంటే ఈ నాంపల్లిలోనే ఎందుకు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి? మరి ఎందుకు ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? లేకపోతే చర్యలు కరెక్ట్‌గా తీసుకోవట్లేదా? ఇది ఇంకా ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అనేది మాత్రము ప్రభుత్వానికి, రాష్ట్రానికి సంబంధించినటువంటిది. ఇక్కడ ఫైర్ ఎగ్జిట్లు కూడా అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ దేనివల్ల అగ్ని ప్రమాదం సంభవించింది అనే కోణంలో అనుమానాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక నాంపల్లిలో ఫర్నిచర్ షాపు విషయానికి వస్తే కూడా అక్కడ జరిగినటువంటి సంఘటన కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉంది. దాదాపు 800 మంది సిబ్బందితోటి అక్కడ కష్టపడి 2 రోజులు కష్టపడి అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా పాల్గొని మొత్తం కూడా కష్టపడ్డప్పటికీ ప్రాణాలను దక్కించలేని పరిస్థితి అయిపోయింది. అక్కడ మొత్తం డంప్ చేయడం అనేది. మరి ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ కెమికల్స్ ఉన్నాయి కానీ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి. అవి ఫస్ట్ ఫ్లోర్లో లేవు. కానీ ఫస్ట్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం మాత్రం ఫస్ట్ ఫ్లోర్లోనే జరిగింది. మరి ఏంటి? పత్రాలన్నీ కూడా అందులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లోనే పత్రాలు అందులోనే ఉన్నాయి. ఎవిడెన్స్ తీయడానికి గల ఫోన్లు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్లు అందులోనే ఉన్నాయి. హార్డ్ డిస్క్లు అందులోనే ఉన్నాయి. మరి ల్యాప్టాప్లు అందులోనే ఉన్నాయి. సిస్టమ్స్ ఉన్నాయి. మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాయి. అంటే ఆధారాలన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే అగ్ని ప్రమాదం సంభవించింది. దేనివల్ల సంభవించింది? ఎవరు దానికి కారణము? ఎందుకు? ఎవరైనా ప్లాన్ ప్రకారం చేశారా అనే అనుమానాలు ఖచ్చితంగా ప్రజల్లో వస్తున్నాయి, ఇటు ప్రతిపక్షాల్లో వస్తున్నాయి. మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాజీ సీఎం ఈయన కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు కదా, సిట్ విచారణ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. అంటే ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇందులోనే ఉండడం బట్టి కూడా ఎవరైనా ప్లాన్ చేసి ఉంటారా అనే నేపథ్యంలోనే ఇప్పుడు కేటీఆర్ అయితే సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. హరీష్ రావు చేస్తున్నాడు పక్క, బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్నారు పక్క, ప్రజలు కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం జరిగి ఉంటుంది అనే కోణంలో మరి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. తొందరలో వెల్లడించనున్నారు. కెమెరామెన్ మధుతో నిర్మల, ఆర్టీ. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store